అసలే వర్షాకాలం, ఆపై శిథిలావస్థలో ఉన్న భవనం, పైకప్పు ఊడిపోయిన కిటికీలు, గదుల గోడలకు పగుళ్లు. ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో ప్రాథమిక పాఠశాల దుస్థితి. ఎప్పుడు కూలుతోందోనని భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పాఠాలు వింటున్నారా పిల్లలు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 54 మంది పిల్లలు చదువుతున్నారు. 2 మహిళా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలోని ఓ గదిలోకి తరచూ పాములు, తేలు రావడంతో దాన్ని వదిలేసి వరండాతో పాటు 6 బయట క్లాసులు వింటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో వర్షం కురిసినప్పుడు సెలవు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమది అరణ్య రోదనే అయ్యిందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము పిఓ గారికి లెటర్ పెట్టడం అనేది జరుగుతుందండి. బిల్డింగ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. మైనర్ రిపేర్ కోసం ఇదివరకు కొంత అమౌంట్ అనేది శాంక్షన్ అయిందండి. శాంక్షన్ అయినా కూడా దాన్ని మైనర్ రిపేర్ కోసం వద్దని చెప్పేసి ఆపించాము. పోయిన నెల 1వ తారీఖు 2వ తారీఖులలో కూడా మేము పిఓ గారిని కలవడం అనేది జరిగింది. అయినా కానీ 6వ తారీఖు ఖచ్చితంగా వస్తామని చెప్పారు. పిఓ గారే వచ్చి మొత్తం చూసేసి ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా రాలేదు పిఓ గారు కూడా. కనీసం 54 మంది పిల్లలకి కనీసం ఒకటే బిల్డింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి పాఠాలు చెప్పడం కూడా టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఏంటంటే లోన మొత్తం పాములు, తేళ్లు, జర్రులు రావడం వల్ల ఏదో ఒక ఇబ్బంది అనేది అవుతుందని పిల్లల్ని బయట పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెట్ల కిందకి కూర్చోబెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అందువల్ల వర్షం లేనప్పుడేమో చెట్ల కింద కూర్చోబెడుతున్నాం, తర్వాతనేమో వర్షం రానప్పుడు 6 బయట కూర్చోబెడుతున్నామండి. కనీసం 54 మంది పిల్లల్ని ఒక దగ్గరే కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం అనేది అసంభవం అసలుకి. ఈ ఐటీడీ స్కూల్ గురించి ఇంతవరకు ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. గిరిజనులు అంటే అంత చులకనగా చూస్తున్నారు. మాకు మైనర్ రిపేర్ అని వచ్చింది, మైనర్ రిపేర్ ఆఫ్ చేసాం. ఏఈ గారు వచ్చారు, ఏఈ గారు కూడా మేము అడిగాం. అది ఆల్రెడీ కూలిపోయే స్టేజ్లో ఉంది సార్, అందుకే మేము మైనర్ రిపేర్ ఆఫ్ చేసాము. మా పిల్లల ప్రాణాలకు మీరేమన్నా హామీగా ఉంటారా అనేసి కూడా అడిగాము. కూలిపోదమ్మా అనేసి మాట్లాడారు. ఒక లెటర్ ఇవ్వమన్నా కానీ ఆయన ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అట్లాగే మళ్ళీ పిఓ గారిని కలిసాము 1వ తారీఖున. పిఓ గారిని కలిస్తే పిఓ గారు కూడా 6వ తారీఖున వస్తానన్నారు, ఇంతవరకు రాలేదు. గిరిజనులు అంటే అంత అసలు చులకనగా చూస్తున్నారు. ఐటీడీ స్కూల్ని ఐటీడీ వాళ్ళే పట్టుకోకపోతే, పిఓ గారే చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? గిరిజనులు అంటే అంత చులకనగా అంత ఇదిగా చూస్తున్నారు. మా బోధాపురంలోనే ఈ వెంకటాపురం మండలంలోనే పెద్ద స్కూలు 54 మంది పిల్లలు బోధాపురంలో ఉన్నారు. కానీ ఒక్క అధికారి కూడా ఈ బోధాపురం స్కూల్కి